దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో ప్రభు వారి యొక్క శ్రమల కాలంలో పరిశుద్ధ దినంలో ఇది 3వ రోజు. మట్టలాదివారం అనేది పరిశుద్ధ వారంలో మొదటి రోజు. ఆ రోజున ప్రభువారు ఆయన రాజుగా ఊరేగించబడ్డారు. రెండో రోజు సోమవారము ఆయన మరి యొక్క అంజూరపు చెట్టుని ఫలములు లేకపోవటం వల్ల దానిని గద్దించాడు. అది శపించబడినప్పుడు అది ఎండిపోయి ఆశ్చర్యాన్ని కలిగించింది. దాని ద్వారా విశ్వాసం లేకపోతే మన జీవితాల్లో కూడా అలా ఉంటామని ప్రభువు శిష్యుల్ని అలాగే మనల్ని హెచ్చరిస్తూ వచ్చాడు. ఈరోజు 3వ రోజు. ఈ పరిశుద్ధ వారంలో పరిశుద్ధ మంగళవారం అని పిలుస్తూ ఉంటారు. అయితే ఈ దినాన యేసుక్రీస్తు వారి యొక్క అధికారాన్ని గురించి శాస్త్రులు, పరిసయ్యులు, పెద్దలు, యాజకులు అనేవారు ప్రశ్నించారు. ఎందుకంటే యేసు ప్రభు వారిని ఎప్పుడైతే వారు యెరూషలేములో ఊరేగించారో అంతకు ముందు నుంచి కూడా ఆయన పట్టుకోవాలని, ఆయన కొట్టాలి, చంపాలని ప్రయత్నం చేస్తున్నారు. కారణం ఏంటంటే ఆయన బోధలు వారికి చాలా ఆటంకాన్ని కలిగిస్తూ ఉన్నాయి. ఆయన బోధలు, ఆయన గద్దింపు అనేది శాస్త్రులకి, పరిసయ్యులకి, అలాగే యాజకులకి అవమానకరంగా ఉంటుందన్నమాట. అందుకని ఆయన ఎప్పుడు చిక్కుతాడా, పట్టుకొని చంపుతా ఉంటుండే ఆలోచనతో వారు నడుస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు ఈ మంగళవారం రోజున ఏమైందంటే పరిశుద్ధ వారంలో ఇంకా 3 దినాల్లో ఆయన సిలువ వేయబడే ముందుగా వారు అనేక రీతులుగా ఆయనను పట్టుకోవడానికి, చంపడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి సమయాల్లో ప్రతిరోజు కూడా యేసుక్రీస్తు వారు సమాజ మందిరానికి వెళ్ళి ఆయన బోధించాడు. ఆయన అక్కడ యెరూషలేములో ఉన్నంతసేపు ఎక్కడున్నప్పటికి కూడా సమాజ మందిరానికి వెళ్ళి, దేవాలయానికి వెళ్ళి ప్రజలకి బోధ చేసేవాడు. ప్రభువారు 12 సంవత్సరాల వయసు నుంచి కూడా ఆయన శాస్త్రులతో, పెద్దలతో ఆయన తర్కించేవాడు. యెరూషలేముకి పస్కా పండుగ కొరకు కూడా తల్లి, అలాగే ఆయన యేసోపు మిగిలినటువంటి ఆ గుంపులందరూ కూడా కలిసి వచ్చి పస్కాను ఆచరించి వెనక్కి తిరిగి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు యేసు ప్రభువారు 12 సంవత్సరాల వయసులో ఉన్నాడు. ఆ పిల్లవాడు ఏం చేస్తాడంట, అక్కడ కూర్చొని పెద్దలతో మరి దేవుని వాక్యాన్ని తర్కిస్తూ ఉన్నాడట, దాన్ని వివరిస్తున్నాడట. పిల్లాడు చూసుకోకుండా వాళ్ళు వెళ్ళిపోయారు. 3 దినాలు ప్రయాణం అయిపోయారు. పిల్లాడు కనపడలేదు, వెనక్కి తిరిగి వచ్చాడు. వచ్చేటప్పటికి ఆ దేవాలయం దగ్గరలో ఒక అరుగు మీద కూర్చొని పెద్దలతో దేవుని వాక్యాన్ని తర్కిస్తూ ఉన్నాడట. ఆయన చూసిన మరియమ్మకు చాలా దుఃఖం వచ్చి, అయ్యో దొరికాడు పిల్లోడు అనుకొని దగ్గరికి వెళ్ళి పట్టుకొని ఏడుస్తూ ఉంటే, ఎందుకయ్యా అలా చేసావంటే, అమ్మా ఎందుకు నువ్వు బెంగపడుతున్నావు, బాధపడుతున్నావు, నేను నా తండ్రి పనిలో ఉన్నాను అని చెప్పాడు. అయితే ఇక్కడ ప్రభువారి యొక్క బోధ వాళ్ళకి చాలా ఇబ్బందికరమైంది, వాళ్ళకి చాలా కష్టం అనిపిస్తూ ఉంది. ఎందుకంటే సున్నం కొట్టిన సమాధులను పిలుస్తున్నాడు. వాళ్ళు బయట శుభ్రం చేస్తారు కానీ లోపల చేయనటువంటి పళ్ళెం లాంటి వాళ్ళని చెప్తున్నాడు. అనేక రీతులుగా వాళ్ళని గద్దించాడు. అందుకు కోపం కలిగి పట్టుకోవాలని చూస్తున్నారు. ఆయన ప్రతిరోజు కూడా దేవాలయానికి లేదా సులువుకి వెళ్ళి ఆయన బోధించేవాడు. అదే ప్రకారం ఆయన వెళ్ళి బోధిస్తూ ఉన్నప్పుడు ఆదివారము ఆయన యెరూషలేములోకి వచ్చినప్పుడు ఏం చేశాడు, జయరాజుగా ఊరేగించబడటం మాత్రమే కాకుండా యెరూషలేములో ఉన్నటువంటి రూకలు మార్చేవారిని, పశువులు అమ్మేటువంటి వారిని, అక్కడ వ్యాపారం చేస్తున్నటువంటి వారందరినీ కూడా బయటికి తోలివేశాడు. వాళ్ళకి చాలా లాభం కలుగుతూ ఉంది. ఎందుకంటే అక్కడ అక్రమమైనటువంటి వ్యాపారం జరుగుతూ ఉంది. అమ్మవలసిన రీతిలో వాళ్ళు అమ్మకుండా అమ్మాల్సిన దానికంటే ఎక్కువ అమ్ముతూ ఉన్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వారు పశువులు తీసుకొని రారు దేవునికి బలి ఇవ్వటానికి. ఇక్కడికి వచ్చి పశువులు కొనుక్కుంటారు. అది కొనుక్కోవడానికి అది ఒక సుమారు 100 రూపాయలు అనుకోండి, 200 అయితేనే ఇస్తామంటున్నారు వాళ్ళు. మరి దేవునికి ఇవ్వాలి కనుక వాళ్ళు కొనుక్కొని ఇస్తున్నారు. అలాగ అక్రమమైనటువంటి దొంగ వ్యాపారం జరుగుతూ ఉంది అక్కడ. ఇలాగా రూకలు మార్చుకునేటువంటి వారిని చూసి గద్దించాడు. మనం వాడుకునేటువంటి రూపాయలు కాదు, కానీ దేవాలయపు వెండి నాణ్యాలు వేరుగా ఉంటాయి. ఆ దేవాలయపు వెండి నాణ్యాలే మనము
దేవునికి అక్కడ కానుక ఇవ్వాలి ఇశ్రాయేలీలు. అందువలన వాళ్ళు వచ్చేసిన వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడికి వచ్చి మార్చుకొని ఆ కానుకలు వేసేవారుగా ఉన్నారు, ఎక్కువ కమ్ముతున్నారు. అందువలన అది ఎప్పుడైతే ప్రభు వాళ్ళందరినీ కూడా తోలివేసి ఆ యొక్క బల్లలు పడవేసి పశువుల్ని విడిచిపెట్టి పక్షుల్ని విడిచిపెట్టి ఆ రూకలన్నీ కూడా కింద చందావతి చంద్ర చేయగానే వాళ్ళకి చాలా కోపం వచ్చింది. ఎందుకంటే అంతమంది ముందు అవమానించి వారి యొక్క లాభాన్ని పోగొట్టారు కనుక ఆదివారం చేసిన పనికి చాలా కోపంతో ఉండి వెంటనే చంపాలనుకున్నారు, కానీ అవ్వలేదు. అయితే ఈ రోజున మరలా సోమవారం వచ్చాడు. అది ఆ సోమవారం వచ్చి సోమవారం దేవాలయంలో బోధించాడు, మళ్ళీ వెళ్ళిపోయాడు. మళ్ళీ మంగళవారం వచ్చాడు. మంగళవారం వచ్చినప్పుడు ఆయన బోధిస్తూ ఉండగానే వాళ్ళు చాలా కోపంతో ప్రభువారి దగ్గరకు వచ్చారు. ఇక్కడ మనం చూస్తూ ఉంటే మరి ఈ యొక్క సంభాషణలన్నీ కూడా ప్రభువారి యొక్క అధికారాన్ని ప్రశ్నించినటువంటి సంఘటనలు మత్తయి సువార్తలో 21లో 23 నుంచి 23వ అధ్యాయం 19 వచ్చిన వరకు, అలాగే మార్కు సువార్తలో 11వ అధ్యాయం 27 నుంచి 12వ అధ్యాయం 44 వరకు, లూకా సువార్తలో 20వ అధ్యాయం 1 నుంచి 21వ అధ్యాయం 4వ వచ్చిన వరకు కూడా ఈ సంఘటనలన్నీ కూడా రాయబడతా వచ్చింది. ఇక్కడ జాగ్రత్తగా మనం గమనిస్తూ ఉన్నప్పుడు మత్తయి సువార్తలో 21వ అధ్యాయము 23వ వచ్చిన మనం గమనించినట్లయితే ఆయన దేవాలయంలోకి వచ్చి బోధించుచుండగా ప్రధాన యాజకులను ప్రజల పెద్దలను ఆయన వద్దకు వచ్చి, ఏ అధికారం వల్ల నీవు ఈ కార్యములు చేయుచున్నావు? నీ అధికారము ఎవడు నీకు ఇచ్చిందని అడిగారట. ఏం చేస్తున్నారు? గబగబా ఆయన దగ్గరకు వచ్చారు. ఆ బల్లడ పడేయటం, ఇదంతా చేయటం, అలాగే మరి విశ్రాంతి దినాన కుంటి వాళ్ళని బాగు చేయటం, గుడ్డి వాళ్ళని బాగు చేయటం, మరి చనిపోయిన వాళ్ళని లేపటం, ఇవన్నీ కూడా వాళ్ళకి చాలా ఇబ్బందికరం అనిపించింది. అందుకని గబగబా వచ్చి, ఇదిగో ఇవన్నీ ఎవరి అధికారం వల్ల చేస్తున్నావు, ఎవడొచ్చాడు నీకు అధికారం అని అడుగుతున్నారు ప్రభువాన్ని. ఆ మాట అడిగినప్పుడు, ఆ అధికారం గురించి గద్దించినప్పుడు ప్రభు కూడా ఒక ప్రశ్న వేశాడు. ప్రభు ఏమని ప్రశ్నించాడైతే, ఇదిగో నేను కూడా మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, దానికి మీరు సమాధానం చెప్పారనుకోండి, నేను కూడా చెప్తానని చెప్పాడు. వాళ్ళు ఒక సందేహం వచ్చింది, ఏమడుగుతాడు అనుకొని అడగమన్నారు. అందుకు ప్రభు ఏం అడిగాడు అక్కడ 24వ వచనంలో, యేసు నేనును ఒక మాట అడుగుదును, అది మీరు నాతో చెప్పిన ఎడల నేనును ఏ అధికారం వలన ఈ కార్యములు చేయుచున్నానో అది మీతో చెప్పుదును. యోహోను ఇచ్చిన బాప్తిస్మము ఎక్కడి నుండి కలిగినది? పరలోకము నుండి కలిగినదా, మనుషుల నుండి కలిగినదా అని వాళ్ళని అడిగాడు. ఏమన్నాడు? బాప్తిస్మం అనేది పొందారు మీరు. యోహోను వచ్చి బాప్తిస్మం ఇచ్చాడు యోర్దాను నదిలో. అదిగో మీరు పాపులారా, మరి మీరందరూ కూడా రండి అని చెప్పి పాప క్షమాపణ నిమిత్తము యోహోను బాప్తిస్మం ఇచ్చాడు యోర్దాను నదిలో. చాలామంది వెళ్ళి బాప్తిస్మం పొందారు. ఆ బాప్తిస్మం పొందినప్పుడు ప్రభు ఇప్పుడు ప్రశ్న వేస్తున్నాడు, ఏమంటే యోహోను వచ్చి బాప్తిస్మం ఇచ్చాడు కదా, మీరు కూడా వెళ్ళి బాప్తిస్మం తీసుకున్నారు కదా చాలామంది. అయితే ఇప్పుడు యోహోను ఇచ్చిన బాప్తిస్మము ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగాడు. యోహోను ఇచ్చిన బాప్తిస్మం అనేది ఎక్కడి నుంచి వచ్చింది? అది ఎవరి వల్ల ఇవ్వబడింది అధికారం అని అడిగాడు. ఇప్పుడు వీళ్ళకు ఒక సంశయం కలిగింది. అది యోహోనుని వాళ్ళు ఒప్పుకోలేదు, ఆయన్ని కూడా ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టాలని చూశారు. కానీ ఇప్పుడు అధికారము గురించి అడుగుతున్నాడు. ఆ బాప్తిస్మం మీరు పొందారు కదా, ఆయనకు అధికారం ఎక్కడి నుంచి వచ్చింది అన్నాడు. ఇప్పుడు శాస్త్రులు, పరిచయులు, అధికారులు, యాజకులు యోహోను బాప్తిస్మము దేవుడి నుంచి వచ్చిందన్నామా? అది వీళ్ళని ప్రభువుని కాదంటానికి వీల్లేదు. అది దేవుడి నుంచి రాలేదందామా? ఇప్పుడు అందరూ కూడా చాలామంది బాప్తిస్మం తీసుకొని ఉన్నారు. ఇప్పుడు ప్రభువారు చేసే కార్యాలు చూసి ఈయన దేవుడి నుంచి వచ్చిన వాడు అనుకుంటున్నారు జనం అందరూ. అందువల్ల ఇప్పుడు కాదు అంటే యోహోను దేవుని దగ్గర నుంచి వచ్చాడని చాలా నమ్మకం ఉంది ప్రజలకి. అవును అంటే మరి దీని ఎందుకు ఆటంకిస్తున్నారని చెప్తాడు. కాదు అంటే
మీరు అడ్డగిస్తున్నారు కాబట్టి, మీరు ఆటంకపరుస్తున్నారు కనుక జనులందరూ కలిసి మనల్ని కొడతారేమో, చంపుతారేమని వాళ్ళకి భయం కలిగింది. ఆయన అధికారాన్ని ప్రశ్నిస్తే ప్రభువు వాళ్ళకే చిక్కు పెట్టాడు. ప్రభువును చిక్కు పెడదామని వచ్చారు, వాళ్ళు శోధిద్దామని వచ్చారు. ఇప్పుడు ఆ శోధన ఎవరి మీదకి వచ్చింది? వాళ్ళ మీదకో వచ్చింది. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పలేరు. దేవుడి నుంచి వచ్చిందంటే మీరు ఎందుకు అంగీకరించలేదంటారు. అది దేవుడి నుంచి రాలేదని చెప్పాడా, జనులందరూ కూడా తిరగబడి కొడతారు. కాబట్టి వాళ్ళు అన్నారు కదా, ఏమో మాకు తెలియదు ఎక్కడి నుంచి వచ్చిందో అని అడిగారు. అందుకు ప్రభువు కూడా ఏం చెప్పారంటే, అయితే నేను కూడా మీకు చెప్పను సమాధానం కదా, మీరు చెప్పలేదు కాబట్టి నేను కూడా చెప్పనని చెప్పాడు. వాళ్ళు అలాగా మౌనంగా ఉండిపోయి ప్రభువుని శోధించడానికి వెతుకుతూ ఉన్నారు. ఈ లోపల పరిచయులు సద్దుకాయలు వచ్చారు. పరిచయులు సద్దుకాయలు వచ్చి వారు కూడా ప్రభువుని శోధించారు. ముఖ్యంగా పరిశీలన వారికి చాలా ఆటంకం కలిగింది ప్రభువాన్ని బట్టి. అందుకనే ప్రభువుని పట్టుకొని చంపాలనేటువంటి ఆలోచన, మొట్టమొదట వ్యతిరేకించాలనేటువంటి ఆలోచన పరిశీలన కలిగింది. ఎందుకంటే పరిశీలనటువంటి వారు బహు నిష్ట కలిగిన వారు. వారు దేవుని యొక్క దోషాన్ని ఒప్పుకునేవారు కాదు. అందుకనే స్టెఫన్ని కొట్టి చంపారు. అయితే ఇక్కడ కూడా యేసు ప్రభు వారి దగ్గరికి పరిచయులు సద్దుకాయలు వచ్చారు. ఈ పరిచయులు సద్దుకాయలు వచ్చినప్పుడు ఏం జరిగిందంటే, వాళ్ళు వచ్చి ప్రభు వారి దగ్గర వాళ్ళు కూడా ప్రశ్న అడుగుతూ ఉన్నారు. ఏమడుగుతూ ఉన్నారంటే, పునరుద్ధానం గురించి ప్రశ్న అడుగుతున్నారు. ఆ ప్రశ్న ఏదంటే, ఒక వ్యక్తి ఉన్నాడు, అతను వివాహం చేసుకున్నాడు. అతను వివాహం చేసుకున్నాక అతను ఏమయ్యాడంట, చనిపోయాడు. అతను చనిపోయిన తర్వాత అతని యొక్క తమ్ముడు ఆయనకి మధ్య ధర్మాన్ని జరిగించాడు. అతను వివాహం చేసుకున్నాడు. ఇశ్రాయేల్లో మధ్య ధర్మం జరిగించడం అనేది ఒక ఆచారం ఉన్నది. పెద్దవాడు చనిపోతే రెండో వాడు చేసుకుంటాడు, వాడు చనిపోతే మూడో వాడు చేసుకుంటాడు. అందుకనే యోధా అనేవాడు ఏం చేశాడు, తామార్ అనే ఆమెకి పెద్ద కొడుకునిచ్చాడు. వాడు చచ్చిపోయాడు. వాడు చచ్చిపోయినప్పుడు రెండో వాడిని ఇచ్చి పెళ్లి చేసుకున్నాడు. ఆవిడ పెళ్లి చేసుకుంది. అయితే రెండో వాడికి ఒక దురాలోచన కలిగింది. ఇప్పుడు వీడికి పిల్లలు పుట్టారనుకో, వాళ్ళు ఎవరి పిల్లలని పిలువబడతారట, పెద్దోడి పిల్లలని పిలువబడతారట. వీడికి పిల్లలు పుట్టినా పెద్దోడు భార్య కాబట్టి వాడి పిల్లలుగానే ఎంచుతారట వాళ్ళు. అందుకనే ఈయన పుట్టే పిల్లలు నా పిల్లలు కాదు కదా, పెద్దోడి పిల్లలను పెంచుతారు. కాబట్టి నేనెందుకు ఈయనకి పిల్లలు పుట్టించాలని వాడు తప్పుడు పని చేశాడు. ఆ తప్పుడు పని చేయడం వల్ల దేవుడు ఏం చేశాడు, వాడిని మొత్తాడు. ఆ మొత్తడం వల్ల చచ్చిపోయాడు. ఎప్పుడైతే ఇద్దరు చచ్చిపోయారో యోధాకి ఏం చేసిందంటే ఒక భయం వచ్చేసింది. అమ్మో, ఈ తామారికి ఇప్పుడు మూడో వాడిని కూడా ఇవ్వాలి. కాబట్టి మూడో వాడిని ఇచ్చామనుకో, వాడు కూడా చచ్చిపోతే నేను పిల్లలు లేనివాడు అయిపోతాను నేను అనుకోని, ఆ యోధా ఏం చేశాడంటే, తామారు నువ్వు వెళ్ళి మీ అమ్మోళ్ళ ఇంటి దగ్గర ఉండు కొంతకాలము, ఇప్పుడు వీడింకా వయసుకు రాలేదు, వీడు వయసుకు వచ్చినాక వాడిని ఇస్తాను నీకు అని చెప్పాడు. ఆమె కూడా మెల్లగా వెళ్ళిపోయింది. అయితే ఈ సంభాషణ అంతా వేరే సంఘటన. కానీ ఇక్కడ ఈ మధ్య ధర్మం జరిగించడం అనేది, ఒకడు చనిపోతే వాడు తర్వాత వాళ్ళు వివాహం చేసుకోవడం అనేది వాళ్ళకు ఒక ఆచారంగా ఉంది అక్కడ. ఇప్పుడు వాళ్ళు సద్దుకాయలు వచ్చి ఏమడుగుతున్నారంటే, వాడు చనిపోయాడు, వాడి తర్వాత మరొకడు చనిపోయాడు, వాడి తర్వాత మరొకడు చనిపోయాడు. చూడండి ఇక్కడ 22వ అధ్యాయంలో మత్తయి సువార్తలో 23వ వచ్చిన దగ్గర చూస్తూ ఉంటే, పునరుద్ధానము లేదని చెప్పాడు సద్దుకాయలు. ఆ దినమున ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, ఒకడు పిల్లలు లేక చనిపోయిన ఎడల అతని సహోదరుడు అతని భార్యను పెళ్లి చేసుకొని అతని సహోదరునికి సంతానము కలుగు చేయవలనని మోషే చెప్పాను. మాలో 7 సహోదరులుండి మొదటివాడు పెళ్లి చేసుకొని చనిపోయారు. అతను సంతానము లేకపోవడం వల్ల అతని సహోదరుడు అతని భార్యను తీసుకున్నాడు. 2వ వాడును 3వ వాడును 7వ వాడు వరకును అందరూ అలాగే జరిగి చనిపోయేది. అందరు వెనుక ఆ స్త్రీయు చనిపోయాను. పునరుద్ధానమందు ఈ 7 ఆమె
ఆమె ఎవరికి భార్యగా ఉండునని ఆమె వీరందరికీ భార్యగా ఉండునా కదా అని ఆయనను అడిగిరి. అందుకు యేసు, లేఖనమును గాని దేవుని శక్తిని గాని ఎరుగక మీరు పొరబడుతున్నారు అని చెప్తున్నాడు. ఏమన్నాడు? ముందే మొట్టమొదటి ఏం చేశారు? పునరుద్ధానము లేదని చెప్పేది సద్దుకయ్యులు అని రాశాడు. బైబిల్ గ్రంథము చాలా తేటగా రాయబడతా ఉంటుంది విషయాన్ని. ఎందుకంటే తిమోతి దగ్గర చెప్పినట్టుగా, మరి పేతురు పత్రికలో చెప్పినట్లుగా దేవుని వాక్యము పరిశుద్ధాత్మ వలన ప్రేరేపితమై రాయబడింది. అందువలన ఇక్కడ ముందుగా చెప్తున్నాడు, పునరుద్ధానము లేదని నమ్మడి సద్దుకాయలు. పునరుద్ధానం లేదని చెప్తారు వాళ్ళు, సద్దుకాయలు అనేవారు. వాళ్ళు వచ్చి ఇప్పుడు ఈ ప్రశ్న ఏమేస్తున్నారు? పునరుద్ధానం గురించి అడుగుతున్నారు. వాళ్ళు పునరుద్ధానాన్ని నమ్మరు. పరిసయ్యులు అనేవారు పునరుద్ధానాన్ని నమ్ముతారు, సద్దుకాయలు అనేవారు పునరుద్ధానాన్ని నమ్మరు. ఇప్పుడు పరిశీలన వచ్చి ఈ మాట అడిగారు అనుకోండి, దాంట్లో ఒక అర్థం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు పునరుద్ధానం నమ్ముతారు, కానీ ఇక్కడ సద్దుకాయలు పునరుద్ధానం అనేది నమ్మరు. వాళ్ళు పునరుద్ధానం లేదని చెప్తారు వాళ్ళు. అలాంటి వారు వచ్చి ఏమడుగుతున్నారు? పునరుద్ధానమందు ఈ 7 భారీగా ఉంటుంది కదా ఆమె, ఎందుకంటే మోసే చెప్పాడు కదా అని చెప్తున్నాడు. అందుకు ప్రభువు వారిని గద్దించాడు. వాడు మొట్టమొదట మీరు పునరుద్ధానం ఎరగరు, మీరు దాన్ని నమ్మరు. రెండవది, మీరు లేఖనాలు మీరు సరిగా చదవలేదు, వాటిని సరిగా మీరు అర్థం చేసుకోలేదు. మీరు లేఖనాలు చదివి ఉంటే వాటిని అర్థం చేసుకుని ఉంటే మీరు ఈ ప్రశ్న అడిగేవారు కాదని ప్రభు వాళ్ళని అడుగుతున్నాడు అనమాట. అందుకని ఆ తర్వాత మాట మనం చూస్తూ ఉంటే, పునరుద్ధానమందు ఎవడును పెళ్లి చేసుకొనడు, పెళ్లికి ఇయ్యబడరు, వారు పరలోకమందున్న దూతల వలె ఉందురు. హల్లెలూయా. ఏమన్నా అంటే పరలోకములో ఎవరు పెళ్లి చేసుకోరు, ఎవరికి పెళ్లికి ఇవ్వరు. వాళ్ళందరూ ఎట్లా ఉంటారట? పరలోకమందు దూతల్లాగా ఉంటారు. వాళ్ళందరూ దూతల్లాగా ఉంటారు కనుక అక్కడ పెళ్లి సంబంధం అనేది కనపడదు. ప్రభువు వారిని గద్దించారు. అప్పటికే ఇంకా అధికారం గురించి వాళ్ళు ప్రభువును శోధిస్తూ ఉన్నారు. మోషేను కూడా సంఖ్యాకాండంలో మనకు రాయబడతా ఉంటుంది. మోషే మీద తిరుగుబాటు చేశారు. మోషేతో తిరుగుబాటు చేస్తూ ఆఖరికి తన అక్క అయినటువంటి మిరియామి, అలాగే అహరోను కూడా తిరుగుబాటు చేశారు. వాళ్ళు తిరుగుబాటు చేసి అంటారు కదా, ఇదిగో నీతోనే దేవుడు కనపడ్డా, నీతోనే దేవుడు మాట్లాడా, నీకే దేవుడు చెప్పాడా? మేము కూడా చూసాం దేవుణ్ణి, ఆయన స్వరాన్ని మేము విన్నాము, మా కళ్ళతో మేము ఆయన మహిమనే చూసాము, కనుక నీవే కాదు మేము కూడా ఆధిపత్యం కలిగిన వారు మేము చెప్పి వాళ్ళు తిరుగుబాటు చేశారు. వాళ్ళు తిరుగుబాటు చేసినప్పుడు ఏమైంది తెలుసా? దేవుడు వెంటనే వాళ్ళని ముఖ్యంగా మిరియాము ఆమె మొత్తినప్పుడు ఆమె వెంటనే తెల్లగా కుష్టు రోగం వచ్చినట్టుగా మరి ఆ కుష్టు అనేది కనపడిపోయింది. ఆమె ఎంత కూడా తెల్లగా పారిపోతూ ఉందట. చూస్తూ ఉండగానే తెల్లగా అయిపోయి మంచులాగా అయిపోతారంట వాళ్ళు. అది చూడంగానే అహరోనుకి చాలా బాధ కలిగి భయం వేసింది. ఎందుకంటే అహరోను కూడా అందులోనే ఉన్నాడు, ఆ గుంపులో ఉన్నాడు. వెంటనే అహరోను పరిగెత్తుకొని వెళ్ళిపోయి మోసే కాళ్ళ మీద పడి, ప్రభువా క్షమించు ఆమెను, తల్లి గర్భం నుంచి అలా రాలేదు ఆమె, అలాగా ఆమెను చనిపోకుండా చెయ్యి, నువ్వు క్షమించు అని అడిగినప్పుడు దేవునికి ప్రార్థన చేయగా ఆమె మరలా మామూలుగా అయిపోయింది అన్నమాట. కనుక ఇక్కడ అధికారం అనేది దేవుడు ఇచ్చేవాడు. అందుకనే దేవుని వాక్యం మనం చూస్తూ ఉంటే యేసు ప్రభువారు అనేకమైన ఉపమానాలు జ్ఞాపకం చేశారు. యేసు ప్రభువారు ఆయన చెప్తా ఉన్నాడు కదా, అధికారం అనేది ఎవరిచ్చారయ్యా అంటే దేవుడిచ్చాడు, తండ్రి ఇచ్చాడు ఆయనకి. యోహాను సువార్త 5వ అధ్యాయంలో 26, 27 వచ్చారు మనం చూస్తూ ఉంటే, తండ్రి ఎలాగూ తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడో అలాగే కుమారుడును తనంతట తానే జీవము గలవాడై ఉండుటకు కుమారునికి అధికారం అనుగ్రహించును. హల్లెలూయా. ఎవరిచ్చారంటే అధికారము? ఎవరిచ్చారు?
తండ్రి ఇచ్చాడు. ఏమన్నాడు? తండ్రి ఎలాగా జీవం కలిగిన వాడుగా ఉన్నాడు, కుమారుడు కూడా అలాగే జీవం కలిగిన వాడు. తండ్రి జీవం కలిగింది, కుమారుడికి జీవం కలిగింది. ఈ తండ్రికి కలిగిన అధికారాన్ని కుమారుడికి ఇచ్చాడు తండ్రి. కాబట్టి ప్రభువు చాలాసార్లు ఏం చెప్పాడు? నేను చెప్పే మాటలు కానీ నేను చేసే కార్యాలు కానీ నా అంతా నేను చేయట్లేదు, ఇవన్నీ కూడా తండ్రి వల్ల పొందానని చెప్పాడు. ఇవన్నీ తండ్రి నాకు చెప్పాడు. ఇది చేయమన్నాడు, నేను చేశాను. ఇది చేయమన్నాడు, ఇది చేశానని చెప్పినప్పుడు దాని అర్థం ఏంటి? అధికారం అనేది ఎక్కడి నుంచి వచ్చింది? తండ్రి వల్ల వచ్చింది. ఇప్పుడు తండ్రి అధికారం ఇచ్చాడు ప్రభువారికి. ఆ అధికారాన్ని ఈ లోక సంబంధమైనటువంటి పెద్దలకి, ప్రతినిధులకి, దేవుని యొక్క ప్రతినిధులకి అది నచ్చలేదు. అందువల్ల ఆయన గద్దించడం ప్రారంభించాడు. అందుకనే ప్రభు చెప్తున్నాడు, నా ఈ అధికారం ఎక్కడి నుంచి వచ్చిందంటే తండ్రి వలన కలిగింది, నాకు తండ్రే నాకు ఇచ్చాడని చెప్తున్నాడు. అదే యోహాను సువార్తలోనే మరి 17వ అధ్యాయంలో కూడా మనం చూస్తూ ఉంటే 2వ వచనంలో, కుమారుడు నిన్ను మహిమపరచినట్లు నీ కుమారుని మహిమపరచుము, నీవు నీ కుమారునికి ఇచ్చిన వారికందరికి ఆయన నిత్య జీవము అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చితివి. హల్లెలూయా. ఎవరి మీదట? ఎవరి మీద ఇచ్చాడు? సర్వ శరీరుల మీద. గమనించారా? ఇక్కడ ప్రభువు చెప్తున్నాడు, ఈ అధికారము ఇశ్రాయేలు మీద కాదు, లేకపోతే సమరయుల మీద కాదు, లేకపోతే ఆ యొక్క యాజకుల మీద కాదు, పరిసయ్యుల మీద కాదు, సదుకాయుల మీదే కాదు, సర్వ మానవుల మీద అధికారము దేవుడు ఆయనకి ఇచ్చాడని చెప్తున్నాడు. సర్వ మానవుల మీద అధికారాన్ని ఆయనకి ఇచ్చాడు. కనుక ఈ అధికారం ఎక్కడి నుంచి వచ్చిందని వాళ్ళు అడుగుతూ ఉంటే ప్రభు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు కదా, తండ్రి వాళ్ళని ఇవ్వబడింది. అది ఒక గుంపు మీద, ఒక జనాంగం మీద మాత్రం కాదు, కానీ సర్వ జనుల పైన అధికారం ఇవ్వబడింది ఆయనకి. ఆ అధికారంతో ఆయన చేస్తూ ఉన్నాడు. అందుకొరకే ప్రభువు మాట్లాడుతూ ఉన్నప్పుడు ప్రభువుని పట్టుకొని రమ్మని మరి ఈ యొక్క శాస్త్రులు, పెద్దలు ప్రభు దగ్గరికి పంపించారు. ప్రభు దగ్గరికి పంపించినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళినటువంటి వారందరూ కూడా ఏమయ్యారు తెలుసా? ఆయన దగ్గర నుంచి వెనక్కి తిరిగి వచ్చేసారు. వెనక్కి తిరిగి వచ్చినప్పుడు వాళ్ళు ఏమీ తీసుకురాకుండా వచ్చారని చెప్తా ఉంటే వెళ్ళినటువంటి బంట్రోతులు వాళ్ళు అంటున్నారు కదా, అతడు మాట్లాడినట్లుగా ఎవ్వరూ కూడా ఎప్పుడు కూడా మాట్లాడలేదట. చూడండి, యోహాను సువార్తలోనే 7వ అధ్యాయము 46వ వచనంలో, ఆ బంట్రోతులు, ఆ మనుష్యుడు మాట్లాడినట్లు ఎవడును ఎన్నడును మాట్లాడలేదని అనిరి. ఏమన్నట? ఎన్నడూ ఎవడు కూడా ఆ మనుషుడు మాట్లాడినట్లుగా మాట్లాడలేదు. ఎందుకంటే ఆ మనుషుడు ఎలా మాట్లాడుతున్నాడట? అధికారంతో మాట్లాడుతున్నాడు. అధికారంతో మాట్లాడుతున్నాడు. ఆయన చాలా శక్తితో మాట్లాడుతున్నాడు. ఆయన చాలా జ్ఞానంతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే యేసు ప్రభువు ఉపమానాలు చెప్పినప్పుడు మత్తయి సువార్త 7వ అధ్యాయంలో మరి ఇల్లు కట్టే దాని గురించినటువంటి ఉపమానం చెప్పాడు. ఆ 7వ అధ్యాయం 28-29 వచనంలో ప్రభువు ఆ ఉపమానాన్ని చెప్పినప్పుడట అక్కడ ఉన్నటువంటి జనాలందరూ కూడా ఆయన మాటలు విని ఆశ్చర్యపోయారు. ఈయనకి పాండిత్యము ఎక్కడి నుంచి వచ్చింది? ఈయన వడ్డవాడి కుమారుడు కదా, ఈయన వడ్డవాడు కదా, ఈయనకి ఎక్కడి నుంచి వచ్చింది పాండిత్యం? ఎక్కడి నుంచి వచ్చింది అధికారం? ఎవడిచ్చాడు ఈయనకి అధికారం అనుకొని వాళ్ళు ప్రభువు మీద తిరుగుబాటు చేయడానికి ప్రయత్నం చేశారు. అలా చేయటం ద్వారా ప్రభువు వాళ్ళని గద్దించారు. అందుకొరకే మత్తయి సువార్తలోనే 22వ అధ్యాయంలో 33-34 వచనాలు మనం చూస్తూ ఉంటే అక్కడ ప్రభువారట సద్దుకాయులకి నోరు మూయించాడు. ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాడు అని వారితో చెప్పాను. జనులని విని ఆయన బోధకు ఆశ్చర్యపడి ఆయన సద్దుకాయల నోరు మూయించనని పరిసయ్యులు విని కూడి వచ్చి ఏం చేస్తారంట? సద్దుకాయ నోరు మూపించాడు. ఏమని? పునరుద్ధానములో ఎవరికి కూడా పెళ్లి చేసుకోవటం
భారీగా ఇవ్వటం అనేది లేదు అని చెప్పాడు. ఆ మాట వినగానే సద్దుకాయలకు నోరు పడిపోయింది. సద్దుకాయలు నోరు పడిపోగానే వాళ్ళు ఏం చేశారు, పరిశీలి వచ్చారంట ముందుకు. పరిశీలి వచ్చి వాళ్ళు కూడా అదిగో ఆజ్ఞల్లో గొప్ప ఆజ్ఞ ఏదండి అని అడిగారు. ఆయన దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు కదా, ఆజ్ఞల్లో మంచి గొప్ప ఆజ్ఞ ఏది, ప్రధానమైన ఆజ్ఞ ఏదంటే ప్రభు చెప్పాడు కదా, ఆ 10 ఆజ్ఞల్ని 2 ఆజ్ఞలుగా మార్చేసి చెప్పాడు. ఏమని? అదిగో నీ దేవుడైన యెహోవాను పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలంతో నువ్వు ప్రేమించాలి అన్నది మొట్టమొదటి ఆజ్ఞ. రెండోది ఏదయ్యా అంటే నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించాలని చెప్పాడు. ఇవి 2 కూడా ముఖ్యమైన ఆజ్ఞలు. మీరు 10 ఆజ్ఞలు చూస్తూ ఉన్నారు వాళ్ళు. ఈ 10 ఆజ్ఞలే ముఖ్యమైనవి అని చెప్తా దాన్ని పాటించలేకపోతా ఉన్నారు. ప్రభు వాళ్ళతో చెప్పాడు కదా, పరిచయాలతో చెప్తున్నాడు 2 ఆజ్ఞలు ముఖ్యమైనవి. ఒకటి, తండ్రి అయిన దేవుణ్ణి పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలంతో, పూర్ణ వివేకంతో సేవించాలి. రెండవది, నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించాలి. ఇవి 2 ప్రాముఖ్యమైనటువంటి ఆజ్ఞలు అని ప్రభు వారు వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు కూడా ఏం చేశారంట, మౌనంగా ఉండిపోయారు. వాళ్ళందరూ కూడా మరి యేసుక్రీస్తు వారిని ఏమి చేయాలో తోచక వాళ్ళు ఎదుగుతూ ఉన్నారు. ఏం చేయాలని ఆలోచన చేస్తూ ఉన్నారు. అలాగనే మరలా ఇంకో గుంపు వచ్చింది. ఆ గుంపు వచ్చి వాళ్ళు ఏమంటున్నారంటే, ఇప్పుడు మనము పన్ను కట్టాలా లేదా అని అడుగుతున్నారు. పన్ను కట్టాలా లేదా? ఇదే మత్తయి సువార్తలో 22వ అధ్యాయంలో 15వ వచనంలో అప్పుడు పరిసయ్యులు వెళ్ళి మాటలతో ఆయనను సిద్ధపరచుకోవాలని ఆలోచన చేయొచ్చు. బోధకుడా, నీవు సత్యవంతుడు అయి ఉండి దేవుని మార్గము సత్యముగా బోధించుచున్నావనియు, నీవు ఎవరిని లక్ష్య పెట్టవనియు, మోమాటము లేని వాటవనియు ఎరుగుదుము. నీకేం దోచుచున్నది? కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా? మాతో చెప్పమని అడుగుటకు హేరోదీయులతో కూడా శిష్యులను ఆయన యొద్దకు పంపారు. ఇప్పుడు ఏం చేశారంట, పరిసయ్యులు హేరోదీయుల యొక్క శిష్యులను తీసుకొని వాళ్ళని పంపించారు. ఇప్పుడు 3వ గుంపుని వాళ్ళు వచ్చి ఏమంటున్నారు, నువ్వు మంచోడు అయ్యా, సత్యవంతుడివి, నువ్వు బోధకుడివి, సత్య దేవుడి మార్గాన్ని సత్యంగా చెప్పేవాడివి, ఇంకా నువ్వు ఎవరిని కూడా లక్ష్య పెట్టవు, నీకు మొహమాటం లేదు, నువ్వు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతావని చెప్పి ఆయన పొగుడుతా ఆయన్ని మాటల్లో ఇరికించాలనుకున్నారు. మాటల్లో చిక్కించాలనుకున్నారు. ఆ మాటల్లో చిక్కించాలనుకొని ఇప్పుడు ఏమడుగుతున్నారు, కైసరుకు పన్ను కట్టుట న్యాయమా కాదా? కైసరుకు పన్ను కట్టడం న్యాయమా కాదా అని అడుగుతా ఉన్నారు. ఎందుకంటే కైసరు ఇప్పుడు ఎవరు? రాజుగా ఉన్నాడు. ఆయన రాజుగా ఉన్నాడు కనుక ఆ రాజుకి పన్ను కట్టాలి అంటే ఒక తంట, పన్ను కట్టకూడదంటే రాజద్రోహాన్ని ముద్ర వేస్తారు. నువ్వు పన్ను కట్టంటే ఏమంటారు? మరి నువ్వు పన్ను కట్టేవాడు ఎవరు? బానిస. పన్ను కట్టేవాళ్ళు ఎవరు? బానిసలు. పూర్వకాలంలో రాజులు ఉండేవారు. వాళ్ళు ఈ భారతదేశం కూడా ముక్కలుగా రాజ్యాలుగా ఉండేది. ఒకడు ఇంకోటి మీద దండెత్తి ఆయన జయించి ఆ రాజును పట్టుకుపోయి వాడిని చెరసాలలో పెట్టి ఆ ప్రాంతాన్ని కూడా ఇది ఏలుబడి చేసేవాడు. ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా పన్ను కట్టాలి. ఈ రాజుకి జయించిన రాజుకి పన్ను కట్టాలి. ఆ పన్ను కడితేనే ఊరుకుంటాడు, లేకపోతే ఊరుకోడు. ఆ పంటలను తీసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. కారణం ఏంటంటే వాళ్ళు బానిసలు వాళ్ళకి. కనుక పన్ను కట్టేది ఎవరయ్యా అంటే బానిసలు. ఇప్పుడు యేసు ప్రభు దగ్గరకు వచ్చి పన్ను కట్టు అని చెప్పారు. పన్ను కట్టాలా వద్దా అని అడుగుతున్నారు. పన్ను కట్టాలి అంటే ఏమంటాడు? నువ్వు దేవుని కుమారుడు అని చెప్తున్నావు కదా, నువ్వు బానిసలు కాదు కదా అని అడుగుతారు. కైసరుకి పన్ను కట్టొద్దు అంటే ఏమంటారు? ఇదిగో నువ్వు రాజుకి వ్యతిరేకి అంటే రాజద్రోహివి అని ముద్ర వేసి అని పట్టుకుందామని చూస్తూ ఉన్నారు. మాటలతో చిక్కించాలి. అందుకు ప్రభు వాళ్ళకి కళ్ళు ధరిపించాడు. ఎలాగా అంటే, మీ దగ్గర ఒక నాణ్యం ఉందా అంటే ఇచ్చాడు. ఆ నాణ్యాన్ని చూపించి దీని మీద బొమ్మ ఎవరిది, దీని మీద రాతలు ఎవరివి,
అని చెప్పినప్పుడు వాళ్ళు అన్నారు కదా ఇది కైసరు అని చెప్పారు. అందుకు ప్రభు చెప్తున్నాడు, అయితే కైసరుని కైసరుకును దేవునికి చెల్లించమని చెప్పాడు. కైసరుని కైసరుని చెల్లించు, దేవుడిది దేవుడికి చెల్లించు. ఎందుకంటే ఆ నాణ్యం మీద ఉన్న బొమ్మ కైసర బొమ్మ. ఆ నాణ్యం మీద రాయబడ్డటువంటి రాతలు కైసర రాజ్యానికి సంబంధించినవి కనుక అది ఎవరికి కట్టాలి? కైసర కట్టాలి. మరి దేవునికి కూడా కట్టాలి. ఏం కట్టాలి? దేవుని యొక్క రూపం ఎవరి మీద ఉంది, దేవుని యొక్క రాతలు ఎవరి మీద ఉన్నాయి, వాళ్ళు దేవునికి కట్టాలి. ఇప్పుడు దేవుని యొక్క రూపం ఎవరికి ఉంది? మనకుంది కదా. అది కనుక చెప్పినట్టుగా దేవుడు ఏం చేస్తాడంట, ఆయన పోలిక చొప్పున ఆయన స్వరూపమందు ఆయన మహిమలో దేవుడు మనిషిని రూపించాడు అని చెప్పారు. ఆయన పోలిక, ఆయన స్వరూపం మన మీద ఉంది. పోలిక అంటే ఏంటి? ఒకేలాగా ఉంటుంది. మరి రూపం అంటే బొమ్మ. కైసర్ బొమ్మ ఎలా ఉంటుందో నాని మీద బొమ్మ అదే బొమ్మ. ఇప్పుడు దేవుడు ఎలాగుంటాడో అలాగే మనం కూడా దేవుని యొక్క బొమ్మలమే, దేవుని యొక్క రూపాలమే. కనుక కైసరికి దేవునికి చెల్లించమని చెప్పినప్పుడు వాళ్ళు కూడా ఏమారంట, మరి ఆయన మాటలు విని ఆశ్చర్యపడి వెళ్ళిపోయారు అని ఇక్కడ ప్రభు మరి దేవుని వాక్యం ద్వారా మనకి జ్ఞాపకం చేస్తుంది. కనుక అధికారం అనేది దేవుడు ఇచ్చాడు. ఆ అధికారం దేవుడు ఇచ్చాడు కనుక ఆ అధికారాన్ని ఆయన ఉపయోగించాడు. అధికారం ఎవరి వల్ల ఇవ్వబడలేదు. తండ్రి అయిన దేవుడు కుమారుని భూలోకానికి పంపించాడు కనుక ఆయన అధికారం ఇచ్చి పంపించాడు. ఆయన అధికారం ఇవ్వకపోతేనా నేను ఏమి చేయను నా సొంతగా అని చెప్పాడు ప్రభువారు వచ్చి. నా సొంతగా నేనేమీ చేయట్లేదు, నేను ఏం చేసినా సరే నా తండ్రి వల్ల నేను ఆజ్ఞ పొంది ఉన్నాను. ఇప్పుడు ప్రభువు చెప్తా ఉన్నాడు, ఆ అధికారము తండ్రి అయిన దేవుడు ఆయనకి ఇచ్చాడు కనుక ఆ అధికారంతోనే దయ్యాలను వెళ్ళగొట్టాడు, ఆ అధికారంతోనే అద్భుతాలు చేశాడు, ఆ అధికారంతోనే మరి అనేకమైనటువంటి గొప్ప కార్యాలు చేశాడు, ఆ అధికారంతోనే ఆయన మాట్లాడాడు. కనుక మనకు కూడా ఏం చెప్తున్నా అంటే మీకు కూడా అదే అధికారం ఇస్తానని చెప్పాడు. శిష్యులకు అధికారం ఇచ్చాడు, మీరు వెళ్ళి సర్వలోకానికి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, మీరు అనేకులకి మారు మనసు కలిగించండి, అనేకులకు బాప్తిస్మం ఇవ్వండి అని దేవుడు అధికారం ఇచ్చాడు. ఇప్పుడు అధికారంతోనే మనం సువార్త చేస్తూ ఉన్నాము, మారు మనసు కలుగుతూ ఉంటుంది, బాప్తిస్మాలు ఇస్తూ ఉంటాం. కాబట్టి ప్రభు వారి యొక్క అధికారాన్ని ప్రశ్నించినటువంటి రోజు ఈ యొక్క పరిశుద్ధ వారంలో 3వ రోజు మంగళవారము. అయితే ఎప్పుడైతే ప్రభువు అలాగా వాళ్ళని గద్దించాడో అప్పటి నుంచి ఇంకా ఎక్కువగా ప్రభువును చంపడానికి వాడు ప్రయత్నం చేశారట. మార్కు సువార్తలో 11వ అధ్యాయం నుండి 18వ వచనం రాసినటువంటి శాస్త్రులను ప్రధాన యాజకులను ఆ మాట విని జన సమూహం అంతయు ఆయన బోధకు బహుగా ఆశ్చర్యపడ్డ చూచి ఆయనకు భయపడి ఆయనను ఎలాగూ సంహరించదమా అని సమయము చూచుచూ ఉండిరి. గమనించారా? ఎప్పుడు చంపుదాము, ఎలాగ చంపుదాము, సమయం ఎప్పుడు దొరుకుతుంది మనకి అని వాళ్ళు ఆలోచన చేసుకుంటా ఉన్నారట. అది ఈ మంగళవారం రోజున ప్రభువారి యొక్క ఆ చివరి వారములో పరిశుద్ధమైన వారం అని పిలువబడేటువంటి దాంట్లో ఈ 3వ రోజున జరిగినటువంటి సంఘటన. ప్రభువారి యొక్క అధికారాన్ని గద్దించారు. ప్రభువారికి అధికారం ఇచ్చింది తండ్రి అయిన దేవుడు, మనుషులు కాదు. మనుషులకు కూడా అధికారం ఇచ్చేవాడు ఆయనే అని చెప్తున్నారు. ఉన్న అధికారం ఏదైనా సరే తండ్రి అయిన దేవుడి నుంచి కాక మరి ఎక్కడి నుంచి కూడా రాదని మరి పౌలు గారు రాస్తూ ఉంటారు. అధికారం ఎవరు ఇచ్చాడు? తండ్రి అయిన దేవుడే ఇస్తున్నాడు. అధికారం అనేది తండ్రి అయిన దేవుడే కుమారుడికి ఇచ్చాడు. ఆయన అధికారంతోనే సమస్తాన్ని జరిగించాడు. ఆయన అధికారాన్ని ప్రశ్నించి మాటలతో ఆయన చిక్కబెట్టాలని, ఆయన ఆలోచనతో చిక్కబెట్టాలని, ఆయన ఏ రీతిగా పట్టుకొని చంపుదామని మరి శాస్త్రులు పరిచయులు ఆ యొక్క గుంపులన్నీ కూడా ఏకమయ్యి సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నట్లుగా దేవుని లేఖనాల్లో మనం రాయబడతారు. కనుక అప్పుడే ఆ దేవుని బిడ్డలారా
దేవుడు అధికారం ఇచ్చాడు. ఆ అధికారంతో ఆయన సమస్తాన్ని జరిగించాడు. ఆ అధికారమే మనకు కూడా దేవుడు ఇస్తామని చెప్తున్నాడు. ఎందుకంటే శిష్యుడికి ఇచ్చాడు. శిష్యుడికి ఇచ్చిన అధికారాన్ని ఇప్పుడు మనకు కూడా ఇస్తున్నాడు. మీరు కూడా వెళ్ళి చేయండి అని చెప్తున్నాడు. నేను చేసిన వాటికంటే కూడా రెట్టింపు మీరు చేస్తారని చెప్తున్నాను. ప్రభు చేసిన కార్యాలు 1, 2 కాదు, చాలా ఎక్కువ. అయితే ప్రభు ఏం చెప్పాయంటే, నేను చేసిన కార్యాలు మాత్రమే కాదు కానీ వాటికంటే ఎక్కువైన కార్యాలు మీరు చేస్తారు, వెళ్ళండి అని చెప్పాడు. కనుక అధికారి దేవుడే, సృష్టికర్త ఆయనే, పరిపాలించేవాడు ఆయనే. ఆ పరిపాలకుడైన రాజే ఆజ్ఞ ఇచ్చేవాడు. ఆజ్ఞ మనం పాటించాలి. ఆయన అధికారం ఇచ్చాడు, ఆ అధికారాన్ని మనం పాటించాలి. దాని ప్రకారం నడుచుకొని దేవునికి మహింపరుస్తూ దేవుని యొక్క అధికారం కింద మనం ఉన్నట్లయితే మన జీవితాల్లో మరి ప్రభు యొక్క సన్నిధిలో సంతోషించేవారం, ఆనందించేవారం మనం ఉండగలుగుతాం. అలాగా దేవుని యొక్క సన్నిధిలో ఉండటానికి, మరి దేవుని యొక్క ఆధిపత్యానికి మనం కట్టుబడి ఉండి దేవుని మహింపరిచేటట్లుగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. అందరూ తల వచ్చి దేవుని ప్రార్థన దగ్గర ప్రార్థన చేసుకుందాం.